ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాం ఒక బేస్లో, లినక్స్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఎక్కడో. వాడు మొత్తం మాన్యువల్స్ అన్ని అప్డేట్ చేస్తూ ఉంటున్నాడు కదా, మాన్యువల్ చూస్తాం మనం. ఎం కూడా ఉంది, ఆర్పిఎం కూడా ఉంది, అర్థమైందా? ఆర్పిఎం కూడా ఉంది, కానీ ఆర్పిఎంకి ఇక్కడ ఉన్న ఎంకి కొంత వేరియేషన్ ఉందన్నమాట. వస్తా దాని గురించి కూడా, అర్థమైందా? ఆర్పిఎంలో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, రైట్? డ్రాబ్యాక్స్. ఆ డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేసుకోవడానికి ఇప్పుడు ఎం వచ్చింది, ఎం. సో అది ఎలాగా ఈ క్లాస్ వినిన తర్వాత మీకు అర్థమవుతుంది, ఇప్పుడే అర్థం కాదు. అర్థమవుతుందా? వై వీఆర్ యూజింగ్ ఎం, వై వీఆర్ నాట్ యూజింగ్ ఆర్పిఎం వస్తుంది, నెక్స్ట్ వస్తుంది. ఇప్పుడే స్టార్ట్ చేశాను నేను, నెక్స్ట్ వస్తుంది మొత్తం. అది ఇంకొంచెం చిన్న కాన్సెప్ట్ ముందుకెళ్తే అది మీకు అర్థమవుతుంది. మనకి ఎలా తెలుస్తుంది అంటే, మన మాన్యువల్స్ ఇస్తారు కదా వాళ్ళు. ఎవరా మనకు మాన్యువల్స్? ఇప్పుడు సెలీనియం ఉంది, సెలీనియంలో వెబ్ డ్రైవర్. మనకి ఎలా తెలుస్తుంది వెబ్ డ్రైవర్ అంటే? సో ఆర్సి, ఆర్సి ఉంది, ఐడి ఉంది. సెలీనియం ఐడి, సెలీనియం ఆర్సి తీసేసి ఇప్పుడు మళ్ళీ వెబ్ డ్రైవర్కి మనం వెళ్తున్నాం లేదా? ఎస్, ఎగ్జాక్ట్లీ, వెబ్ డ్రైవర్ ఉపయోగిస్తున్నాం సెలీనియంలో. అట్లాగే మనకి ఎలా తెలుస్తుంది? దట్స్ ఆల్, అంతే. ఎక్కడ కూడా అంతే తెలుస్తుంది మనకి, ఓకే? ఎందుకంటే కంటిన్యూస్గా మనం దాని మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి. అర్థమైందా? సో మిమ్మల్ని ఏమడుగుతాడు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్సి అండ్ వెబ్ డ్రైవర్, టెల్ మీ అంటాడు, అంతేనా? దట్స్ ఆల్, అయిపోయింది. సో డ్రైవర్కి, సో ఆర్సీకి డిఫరెన్స్ ఏంది? సో ఇన్ ద సేమ్ ఫ్యాషన్ నేనేం అడుగుతున్నాను? ఆర్పిఎం, సో ఎంకి డిఫరెన్స్ ఏంది చెప్తా, తర్వాత వస్తుంది. ఓకే, వస్తుంది, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? అర్థమైందా? సో ఫస్ట్ మీరు వినండి, ఆర్పిఎం కూడా నెక్స్ట్ వస్తా నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఇంట్రడక్షన్లో చెప్తూ ఉంటే నెక్స్ట్ వస్తుంది అది ఆర్పిఎం ఏంటి అనేది. నెక్స్ట్ చాలా సింపుల్గా వస్తుంది, 10 minutes తర్వాత ఈజీగా వస్తుంది. అది మీకు అర్థమైంది, ఇప్పుడు చెప్పిన అర్థం కాదు. వై నాట్ ఆర్పిఎం, వై ఆర్పిఎం, వై ఎం, ఇవన్నీ మనకు కొంచెం టైం పడుతుంది. రైట్, ఓకే. సో ఇలా ఉంది మార్కెట్లో. కానీ యాక్చువల్గా వీటన్నిటిని ఎక్కడ యూజ్ చేయాలనేది మనకి తెలుస్తుంది. ఎలాగా? మనకి డెబియన్ బేస్డ్ ఫ్యామిలీస్, ఓకే, రెడ్ హాట్ బేస్డ్ ఫ్యామిలీస్లో మనం డిఎన్ఎఫ్ ఏమో చక్కగా ఉపయోగిస్తున్నాం. కానీ దానికి సింటాక్స్ కూడా మనకి తెలియాలా? సింటాక్స్ కూడా మనకు తెలియాలా? అది తెలిస్తేనే కదా డైరెక్ట్గా మనం వెళ్ళి అక్కడ ఎగ్జిక్యూషన్ చేయడానికి తెలుసు మనకి. సో ఏదైనా సరే చూడండి, ఎం ఉపయోగించి ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి ఎం ఇన్స్టాల్, దట్స్ ఆల్, అండ్ సాఫ్ట్వేర్ నేమ్ ఆర్ ప్యాకేజ్ నేమ్, దట్స్ ఆల్. అంటే సాఫ్ట్వేరే ఇక్కడ మనం ప్యాకేజ్ అంటున్నాం, ప్యాకేజ్ నేమ్, దట్స్ ఆల్, ఎం ఇన్స్టాల్. అదే ఎం తర్వాత రిమూవ్ అండ్ ప్యాకేజ్ నేమ్, దట్స్ ఆల్, ప్యాకేజ్ నేమ్. ఏదైతే ప్యాకేజ్ ఉందో ఆ ప్యాకేజ్ ఇట్లా. సో అలాగే మనకి డిఎన్ఎఫ్లో కూడా సేమ్. సేమా? సేమ్ డిఎన్ఎఫ్లో కూడా. సో ఎం ఇన్స్టాల్, సారీ డిఎన్ఎఫ్ కదా, డిఎన్ఎఫ్ ఇన్స్టాల్. సో డిఎన్ఎఫ్ ఇన్స్టాల్, ఎస్, ప్యాకేజ్ నేమ్, దట్స్ ఆల్, అయిపోయింది. తర్వాత ఎం తర్వాత సారీ డిఎన్ఎఫ్ రిమూవ్, ఓకే, తర్వాత ప్యాకేజ్ నేమ్, దట్స్ ఆల్. ఇంత సింపుల్గా సింటాక్స్ ఇది. మరి ఏపీటీలో ఎలా ఉపయోగిస్తారు? ఏపీటీలో ఈజ్ ఆల్సో సేమ్. ఏపీటీ కూడా సేమ్. మనకి ఎలా వస్తుంది ఏపీటీ చూడండి. సో ఏపీటీ ఇన్స్టాల్ ప్యాకేజ్ నేమ్, దట్స్ ఆల్, సేమ్, నథింగ్ ఇస్ దేర్, నో డిఫరెన్స్ అట్ ఆల్. ఏపీటీ రిమూవ్, సో ప్యాకేజ్ నేమ్, సో INSTL, రైట్, ఓకే. ఇలాగా మనం ఉపయోగిస్తాం ఏపీటీని కూడా, రైట్. కానీ ఇవి ఉపయోగించాలంటే సర్వర్ కావాలి కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ, సర్వర్ కావాలి మనకి. కానీ ఇప్పుడు మనం సర్వర్ తయారు చేయాలా ఏంటి? ఎస్, ఎగ్జాక్ట్లీ. మనం ఏం చేద్దామంటే జస్ట్ మనం సో ఒక అమెజాన్, సో మనం ఒక సర్వర్ తయారు చేద్దాం. సర్వర్ పేరు ఏంటంటే అమెజాన్ లైనక్స్ సర్వర్, ఓకే. రెండో సర్వర్ ఉబుంటూ సర్వర్ చేద్దాం, ఉబుంటూ, ఓకే, ఉబుంటూ.
లేదు కేకే సార్ రెడ్ హాట్ చేయొచ్చు కదా, ఎస్ యూ కెన్ రెడ్ హాట్ కూడా చేయొచ్చు, రెడ్ హాట్ లైనెక్స్ ఆర్ ఉబుంటు, ఎస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏదైనా చేయొచ్చు. కానీ యాక్చువల్గా మనకి అమెజాన్ అయినా వాడవచ్చు, రెడ్ హాట్ అయినా వాడినా మనం డిఎన్ఎఫ్ ఎం గురించి తెలుసుకోవచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకే, అయితే ఇక్కడ అమెజాన్ లైనెక్స్ సర్వర్ ఫస్ట్ ఇన్స్టాల్ చేసి క్రియేషన్ చేసి దాని లోపల మనం డిఎన్ఎఫ్ గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత ఉబుంటు తీసుకొని దాంట్లో మళ్ళీ మనం తెలుసుకుందాం. అయితే చూడండి, యాక్చువల్గా ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఒక సర్వర్లోకి లాగిన్ అయ్యేటప్పుడు యూజర్ నేమ్ మనకు తెలిసి ఉండాలి. డిఫాల్ట్ యూజర్ నేమ్, ఎస్ ఎగ్జాక్ట్లీ డిఫాల్ట్ యూజర్ నేమ్. లెట్స్ సే ఇప్పుడు సపోజ్ మనకి చూడండి, మనం సో ఇదిగోండి, మనం ఒక సర్వర్ ఉంది, ఎస్ ఇది ఒక సర్వర్ ఉంది, రైట్. మరొక సర్వర్ అనుకోండి, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు యాక్చువల్గా మూడు సర్వర్లు, అవును. కానీ ఈ సర్వర్ ఏమో మనం అమెజాన్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసాం. ఓకే, ఈ సర్వర్లో ఏమో మనం రెడ్ హాట్ లైనెక్స్ ఇన్స్టాల్ చేసాం, రైట్. ఈ సర్వర్లో ఏమో ఉబుంటు ఇన్స్టాల్ చేసాం, ఉబుంటు. ఓకే, సో మీరు ఇప్పుడు రెడ్ హాట్ లైనెక్స్ ఉంది, ఉబుంటు ఉంది, ఓకే, అమెజాన్ లైనెక్స్ ఉంది, రైట్. ఇలా ఇన్స్టాల్ చేసాం. మరి సర్వర్లోకి లాగిన్ అవ్వాలి కదా, దట్ మీన్స్ వాట్, డిఫాల్ట్ యూజర్ నేమ్ మనకు తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వర్లో లాగిన్ అవ్వటానికి. మరి అమెజాన్ లైనెక్స్లో లాగిన్ అవ్వటానికి డిఫాల్ట్ యూజర్ నేమ్ ఏముంది, దట్స్ ఆల్ తెలియాలి మనకి. అలాగే ఇదిగో రెడ్ హాట్ లైనెక్స్లో డిఫాల్ట్ యూజర్ నేమ్ ఏముంది తెలియాలి మనకి. అలాగే ఉబుంటులో డిఫాల్ట్ యూజర్ నేమ్ ఏంటి తెలియాలి మనకి, డిఫాల్ట్ యూజర్ నేమ్, రైట్. మనందరం కూడా సూడో యూజర్గానే పనిచేస్తాం ఆల్మోస్ట్ ఆల్ 90%. కానీ ఒక 10% మనం అడ్మినిస్ట్రేషన్ టాస్క్ నడిపించడానికి కొంత వర్కౌట్ చేస్తాం, అది ఇప్పుడు మనం డిస్కషన్ చేస్తున్నాం. ఆ తర్వాత మీకు ఎలాగో యూ విల్ బికమ్ ఏ సూడో యూజర్. ఓకే, రైట్. సో అమెజాన్ లైనెక్స్లో డిఫాల్ట్ యూజర్ ఏందో తెలుసా, దాని పేరే EC2 యూజర్, దిస్ డిఫాల్ట్ యూజర్. ఓకే, మరి రెడ్ హాట్ లైనెక్స్లో డిఫాల్ట్ యూజర్ ఏంటి, అక్కడ కూడా EC2 యూజరే. ఓకే. మరి ఉబుంటులో డిఫాల్ట్ యూజర్ ఏంటి, ఎస్ ఉబుంటులో మాత్రం చేంజ్ అవుతుంది. ఉబుంటులో డిఫాల్ట్ యూజర్ నేమ్ వచ్చేసి ఉబుంటునే. ఉబుంటు అనే టైప్ చేయాలి, అదర్వైజ్ దే విల్ నాట్ యాక్సెప్ట్. అంటే డిఫాల్ట్ యూజర్స్ వీళ్ళందరూ. ఓకే, డిఫాల్ట్ యూజర్స్ కమ్స్ విత్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టలేషన్, దట్స్ ఆల్. అందుకోసం మనం అమెజాన్ లైనెక్స్ మిషన్ వాడుతున్నట్లయితే EC2 యూజర్గా ఎంటర్ అవుతాం, రెడ్ హాట్ లైనెక్స్ వాడుతున్నట్లయితే EC2 యూజర్గా, ఉబుంటు ఉపయోగించే పని అయితే ఉబుంటు యూజర్ నేమ్ ఉబుంటు. అంటే